Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనం. The hope of the righteous bring joy, but the acceptation of the wicked precious. The book of Proverbs chapter 10 verses 28. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినవాగ్దానం ద్వారా మనందరితో తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే, నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును అని సొలొమోను భక్తుడైనటువంటి వారు తెలియచేస్తున్నారండి. చూడండి, నీతిమంతుల ఆశ అనేది అది సంతోషకరముగా ఉంటుంది. ఎందుకంటే అది యథార్థవంతమైనది. వారికి సంతోషమును, ప్రేమను ఇవన్నీ వారికి లభిస్తాయి. మరి భక్తిహీనులైనటువంటి వారు అనేక ఆశపడుతూ ఉంటారు. అది కావాలి, ఇది కావాలి, అది ఉంటే మంచిది, ఇది ఉంటే మంచిది అని లోక సంబంధమైన వాటి కొరకు ఆశపడి అవి కావాలని కోరుకుంటారు. కానీ వారి యొక్క ఆశ అనేది ఏమవుతుందంటే భంగమైపోతుందని దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, నీతిమంతులైనటువంటి వారు దేవునికి ఇష్టమైనటువంటి వారు యథార్థంగా ఉంటారు, సత్యంగా ఉంటారు, మంచిగా మాట్లాడతారు, ఇతరుల ఎడల ప్రేమాభిమానాలను పొందుకొని ఉంటారు. అందుకే వారి యొక్క ఆశ అనేది సంతోషకరమును పుట్టిస్తుందంట. వారు ఆశపడినది వారికి దక్కుతుంది. వారికి ఉన్నంతలోని వారు సంతోషమును, ఆనందమును, తృప్తికరమైనటువంటి జీవితాన్ని పొందుకుని ఉంటారు. అందుకే వారి జీవితంలో సంతోషం ఉంటుంది. భక్తిహీనులైనటువంటి వారికి ఆశ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే దేవుడు సొలొమోను ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, జ్ఞానము కలిగి ఉన్న దేవుని ఎడల నిజమైన భక్తి, నీతి, యథార్థత ఇవి మనం దేవుడిలో కలిగి ఉండాలండి. మన హృదయంలో ఉన్నటువంటి ఆనందాన్ని దేవుడు మనకు ఇస్తూ ఉంటాడు. వాటిని బట్టే మనం సంతోషించాలి. దేవుడు ఇదిగో నా జీవితంలో ఇది ఇస్తున్నాడు, నా జీవితంలో దేవుడు ఆ కార్యము చేస్తున్నాడని దేవుని ఎడల మనము హృదయపూర్వకంగా, కృతజ్ఞత పూర్వకంగాను దేవునికి కృతజ్ఞతాస్థుతులను చెల్లించాలి, కీర్తనలు పాడాలి, ఆయనను ఆరాధించే వ్యక్తులుగాను ఉండాలని దేవుడు దినవాగ్దానం ద్వారా ప్రతి నిత్యం దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక నీతిమంతులైనటువంటి వారి జీవితాలలో దేవుడు సంతోషమును పుట్టిస్తాడు, ఆనందమును కలుగ చేస్తాడు. వారికి ఏ సమయమున ఏమి ఇవ్వాలో దేనికి తెలుసు. కాబట్టి మనము వింటున్న ఈ యొక్క వాగ్దానము రీతిగా మనము మన జీవితాలను సరిచేసుకొని భక్తిహీనుల వలె కాకుండా దేవునిని నమ్ముకొని దేవునిని వెంబడించే వ్యక్తులుగా ఉంటే దేవుడు తప్పకుండా సహాయం దయచేస్తాడు. కనుక ఈ వాగ్దానములు దేవుడు మనందరి జీవితాలలో నెరవేర్చును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీ యొక్క శ్రేష్టమైన బంగారు పాదమునకు స్తోత్రాలు ప్రభువా. దేవా, నీతిమంతుల ఆశ సంతోషమును పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును అని మాతో తెలియజేస్తారు ప్రభు. అందును బట్టి స్తోత్రం. అవును ప్రభు, మేము నీతివంతులుగా, సత్యవంతులుగా ఉంటుంది నీ కృప చూపించండి ప్రభు. మా యొక్క ఆశను తీర్చి మాకు సంతోషముతో నింపండి ప్రభు. మేము నీతిగానే ఉంటున్నాం ప్రభు. యథార్థతను మేము కాపాడుకోవాలి నాయన. అట్టి కృప మాకు దయచేయండి నాయన. మంచి జ్ఞానముతోటి నింపండి నాయన. నీ యందు భయభక్తులు కలిగి ఉండాలి ప్రభు. మేము భక్తిహీనుల వలె కాకుండా నీ యందు నిజమైన భక్తి కలిగిన వారంగా ఉండాలి ప్రభు. ఎవరైతే భక్తిహీనులైనటువంటి వారి జీవితాలలోనూ ఆశ ఎక్కువగానే ఉన్నప్పటికీ కూడా వారి యొక్క ఆశ అనేది భంగమైపోతుందని నీవు తెలియజేస్తావు ప్రభు. వారి యొక్క ఆశ అనేది నిరాశగానే మిగిలిపోతుందని తెలియజేస్తావు ప్రభు. నీ యందు నమ్మిక ఉంచి, నేను వెంబడించి నిన్నే సేవించే వ్యక్తులుగా ఉండే కృపా కాపుదలి వాక్యం వింటున్న మాకును దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.